లగచర్ల ఘటనలో కలెక్టర్పై దాడికి రైతులను రెచ్చగొట్టిన సురేష్ రాజ్ భూమి అసలు ల్యాండ్ అక్విజిషన్ లో పోవడం లేదని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. అసలు నోటిఫికేషన్ లో లేని వాళ్ళు కూడా దాడికి వచ్చారని చెప్పారు. ఆయన పథకం ప్రకారమే కలెక్టర్ పై దాడి చేశారని పేర్కొన్నారు. కలెక్టర్ ను మిస్లీడ్ చేసి లగచర్లకు తీసుకెళ్లిన సురేష్ పై చదువుతున్నప్పుడే ఏదో ఒక రేప్ కేసు కూడా ఉందని, ఈ కేసును మేనేజ్ చేసినట్టుగా తెలిసిందని ఐజీ చెప్పుకొచ్చారు. వెరిఫై చేస్తున్నామని కూడా అన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని టెక్నికల్ ఎవిడెన్స్ తో అరెస్ట్ చేశామని అన్నారు. ఆయన సురేష్ ఎక్కడ ఉన్నా సరే చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కేసులో త్వరలోనే అందరినీ కూడా పట్టుకుంటామని అన్నారు. తాత్కాలిక నివాసం చేసుకుని అతను హిస్టరీ కూడా బాగోలేదని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో సినీ ఫీల్డ్లో కూడా ఉన్నారని చెప్తున్నారు. సో దాని గురించి మొత్తం అంతా కూపీ లాగుతున్నాం. బట్ అక్కడ ఆ రోజు మాత్రం ఎవిడెన్స్ ప్రకారం అతను కానీ అంతకుముందు జరిగిన దాంట్లో కానీ ఆ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం సమాయత్తం చేసి మిస్లీడ్ చేసి మొత్తం దాంట్లో ఇప్పుడు వరకు అతనే ప్రధాన సూత్రధారిగా పాత్రధారిగా మాకు అనిపించింది. దాని మీద కొంతమంది యూత్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు 16 మందిని రిమైండ్ చేయడం జరిగింది. మిగతా కూడా పట్టుకుంటాం. సురేష్ను కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. సంభాషణలు అన్నీ రికార్డు కావండి, మనం పట్టుకుంటేనే తెలుస్తుంది మనకి. బట్ అతను ఎక్కువసార్లు మాట్లాడడం వాస్తవం. అట్లాగే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆయన హోదా ఇచ్చారని చెప్పబడుతుంది, యూత్ లీడర్గా, మండల యూత్ లీడర్గా. సో రైతులాగా అతను తలపాగా చుట్టుకుని తీసుకురావడం, అతను కలెక్టర్తో మాట్లాడటం, రైతులాగానే నమ్మారు అందరూ, కలెక్టర్ గారు నమ్మారు. సో మొత్తం పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. దాని వెనకాల అతన్ని ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్రేరేపించారు, అతను ఎంతమందిని ప్రేరేపించాడు, వీడియోలో క్లియర్గా ఉందండి. ఎవరైతే దాడి చేశారో లేని వాళ్ళని ఎవరిని పెట్టేది లేదు. సురేష్ అదుపులో లేడండి. అతని కోసం పట్టుకున్నాం, బట్ త్వరలో పట్టుకుంటాం. వాళ్ళ కోసం టీములు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళలేడు అతను, వెళ్తే అతనికే ఇబ్బంది. సో ఫోకస్ అంతా అతని మీద ఉంటుంది. సో అతను తప్పు చేశాడు కాబట్టి డెఫినెట్గా హీ హ్యాస్ టు బి అరెస్టెడ్. రైట్. లగచర్ల ఘటనలో అసలు ఎవరు అంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ లో భూమి పోని సురేష్ రియాక్ట్ అయ్యాడు అంటూ కూడా ఐజీ చెప్పిన మాటలు ఇప్పుడు మనం విన్నాం. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, అసలు అక్కడ సురేష్ రాజ్ భూమి ల్యాండ్ ఎక్విజిషన్ లో పోలేదు అనేది ఐజీ చెప్పిన మాట. ఎట్ ద సేమ్ టైం అసలు అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అక్కడ భూమి లేదు, ఎక్విజిషన్ లో పోలేదు అంటూ కూడా క్లియర్ గా అర్థమవుతుంది. దీన్ని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? దాదాపు 50 మందిని పట్టుకున్న తర్వాత 16 మందిని రిమాండ్కి తరలించారు. తర్వాత మరొక 4 కూడా నిన్న రిమాండ్కి తరలించిన నేపథ్యంలో అయితే ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో అనుమానితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా సురేష్తో పాటు ఇంకా దాదాపు 16-17 మంది దాకా కూడా వాళ్ళకి అసలు ఈ ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళ పేర్లు లేవు. దాంతోపాటు వీళ్ళ భూములు కూడా కోల్పోయే అవకాశమే లేదు. సో వీళ్ళకి సంబంధం లేకపోయినా, వీళ్ళు భూమి కోల్పోయే అవకాశం లేకపోయినా కావాలని కుట్రపూరితంగా అక్కడికి కలెక్టర్ని తీసుకురావడము, వారి అధికారులను మభ్యపెట్టి అక్కడ తీసుకురావడం, వెంటనే కూడా తను సెటప్ చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క దాడులు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇదే పోలీస్ స్టేషన్లో ఐజీ సత్యనారాయణ గారి పాటు అలాగే అడిషనల్ డీజీపీ మహేష్ భగత్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడ భేటీ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ భేటీ అయిపోయి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. దాంతోపాటు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫోన్ ఏదైతే ఉందో ఫోన్కి సంబంధించినటువంటి ఓపెన్ చేయాలని కూడా ఇప్పటికే నిన్న మెజిస్ట్రేట్ను కూడా కోరారు కాబట్టి దాని పర్మిషన్ వచ్చిన తర్వాత మొబైల్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు. మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఎవరితో ఏం చాట్ చేయాల్సి, దాంతోపాటు సురేష్తో ఏం సంభాషణలు ఆయన చేశాడు, ఎలాంటి చాటింగ్ చేశాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం మనం పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర చూస్తాం, నిన్నంతా కూడా పెద్ద హడావుడి అనేది ఉంది. ఇవాళ కూడా ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో దాని దగ్గర కానీ ఇక్కడ భద్రత అనేది కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కాబట్టి మరోవైపు ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ కూడా వేశారు కదా. కస్టడీ పిటిషన్ సంబంధించిన అంశంలో ఒకవేళ కానీ 5 రోజులు కానీ 6 రోజులు కానీ కస్టడీకి కానీ అనుమతిస్తే మాత్రం కోర్టు ఇదే పరిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పట్నం నరేందర్ రెడ్డిని క్వశ్చన్ చేయబోతున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే
బీఆర్ఎస్ నేతలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా చెప్తున్నారు, రైతులకు సంబంధించిన భూములు లాక్కుంటున్నారు, రైతుల్ని పొట్టగొడుతున్నారు, వాళ్ళ భూములు అకారణంగా లాక్కుంటే వాళ్ళ కోపం వచ్చి దాడులు చేశారనేసి కూడా చెప్తున్నారు. కానీ అయితే అక్కడ దాడులు చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా రైతులు కాదు, ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలే సెటప్ చేసుకున్న వ్యక్తులు మాత్రమే అక్కడ దాడులు చేశారనేసి కూడా పోలీసు విచారణలో తేలింది. దాంతోపాటు పట్టాం నరేందర్ రెడ్డి కానీ ఇటు సురేష్ కానీ వీళ్ళిద్దరూ కూడా గత కొంతకాలంగా ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా 2 తాండాలతో పాటు లగచర్ల కానీ మరొక ప్రాంతంలో పొలిచర్ల కానీ వీళ్ళు ఇట్లా అంటే కూడా వాళ్ళు పర్యటించారు. పర్యటించిన తర్వాత అక్కడ రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం ఏర్పడింది. ఎందుకంటే మీకు ఏం కాదు, మీరు ప్రభుత్వం మీద పోరాటం చేయండి, మీకు ఏమన్నా అయితే కూడా మేము వెనకాల ఉన్నాం, కేటీఆర్ ఉన్నాం, మేమున్నాం, హరీష్ రావు చూసుకుంటాడు, కేటీఆర్ చూసుకుంటారు అనేది కూడా వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అండదండలు కూడా కల్పించినట్టుగా ఒక వీడియో అనేది కూడా చాలా స్పష్టంగా కూడా మనకు కనపడినటువంటి నేపథ్యం. దాంతోపాటు ఈ పక్కా ప్రణాళికతో పట్టాణ నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా ఏదైతే ప్రధాన అనుచినటువంటి సురేష్ అక్కడ నుండి వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూడా బ్రెయిన్ వాష్ చేసుకుంటూ ఇట్లా అధికారులపై దాడి చేసే విధంగా కూడా ఉసుగొల్పాడనేది కూడా ఇప్పుడు తీరా నేరారోపణ ఎదుర్కొంటాడు. కాబట్టి ఇప్పుడు సురేష్ కోసం గాలింపు చర్యలు చెప్తున్నాడు. ఆయన ఆ విషయం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు సురేష్ కు భూమి లేదు, అతని తమ్ముడికి భూమి లేదు, అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి 7 ఎకరాలు, ఆ 7 ఎకరాలు కూడా అక్వజిషన్ లో కూడా వెళ్ళే అవకాశమే లేదు. సో వీళ్ళు కావాలనే వచ్చి దాడి చేస్తారని కూడా పోలీసు విచారణలో తేలినటువంటి నేపథ్యంగా పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.